అపవిత్రమైన చోటలోకి వెళ్ళకుండా, అపవిత్రమైన వాటిలో దేవుని బిడ్డ పట్టించుకోకుండా, కంటికి శరీరానికి పరిశుద్ధత ఎవరు దేవుని బిడ్డలారా ఏ విధంగా ఉండడానికి ఇష్టపడతారో వారిని నమ్మదగిన దేవుడు కాపాడడానికి ఇష్టపడతాడు. వారిని నమ్మదగిన దేవుడు కాపాడడానికి ఇష్టపడతాడు. ఈ సంవత్సరం అంతా మహాభయంకరమైన పరిస్థితి రాబోతుంది. అందులో నుంచి మనం కాపాడబడాలంటే పరిశుద్ధత చాలా ప్రాముఖ్యత. పాపమును విడిచి పారిపోయే అనుభవంలోకి మనం మార్చబడును గాక. పాప చూపులో నుంచి విడుదల కలుగును గాక. పాప నడవడికలో నుంచి విడుదల కలుగును గాక. పాప సంబంధమైనది ఏది అందించుకోకుండా, తలంపులోనికి కూడా రాకుండా, తలంపుకి, ఆత్మకు, శరీరానికి క్రీస్తు రక్తము కావలి ఉండడుగా.